అందరికీ నమస్కారం అండి. నా పేరు పాతూరి నాగమణి. ఇవి నాటుకోడి గుడ్లు, నాటుకోడి మాంసం అండి. ముందు నాటుకోడి మాంసం కర్రీ వండేసుకుందాం. దానిలోకి మసాలాలు ధనియాలు, మిరియాలు, లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, 2, 3 యాలక్కాయలు, కొద్దిగా వెల్లుల్లి రబ్బలు, అల్లం ముక్కలు. ముందుగా మసాలాలన్నింటినీ పొడి చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లి రబ్బలు, అల్లం ముక్కలు దంచి ముద్ద చేసి పెట్టుకున్నాను. తగినంత ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. పాన్లో నూనె హీట్ ఎక్కిందండి. ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకుంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుందండి. బాగా మిక్స్ చేసుకొని అదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు వేయించాను. చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. అందులో నీరు వస్తుందండి. చికెన్లో నీరు ఉంటుంది కదా, ఆ నీరు ఉడికి బయటకు వస్తుంది. అదిగోండి బాగా నీరు ఉరికిందనమాట. నీరు బయటకు వస్తే నీరు ఉరికింది అంటారు. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుందండి. ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం. కారం ముందుగా మారినేట్ చేసినప్పుడు వేసాను కదా, చూసుకొని వేసుకోవాలి. పసుపు, మసాలా పొడి కూడా వేసేసాను. ఇప్పుడు మళ్ళీ మసాలాలు అన్నీ పట్టినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని వైపులా గరిటె తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా నీరు పోసుకుందాము. చికెన్లోంచి నీరు వచ్చినా కూడా ఆ నీరు సరిపోదండి. అందుకని అందులో నాటుకోడి కదా, కొంచెం నీరు పోసాను. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. అదిగోనండి బాగా ఉడుకుతుంది. ఉప్పు సరి చూశాను, అందుకు సరిపోనట్లు అనిపించింది. అందు మళ్ళీ కొంచెం వేసాను. నచ్చిన వారు నిమ్మకాయ పిండుకోవచ్చు. అదిగోండి బాగా ఉడికింది. రెడీ అయిపోయినట్లే సర్వ్ చేసుకోవడమే. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.